హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 9 జనవరి 2024 ట్రేడర్స్. ఇవాళ కూడా ట్రేడర్స్ నేను ఒక చిన్న లాట్ చేసిన, ఒకసారి చూసుకుందాం. ఇవాళ నేను 2 ఎంట్రీలు తీసుకున్నా, మొత్తం రూ. 432 లాస్ అయినాయి. ఓకే, ఒకసారి ఆర్డర్లు చూసుకుందాం. ఆర్డర్లు చూసుకునే కన్నా ముందు ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డౌట్ రేస్ కావచ్చు. కంటిన్యూస్ గా 5 బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వచ్చినాయి ట్రేడర్స్. ఓకే, సో ఫస్ట్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, దాని తర్వాత వీడియోలు చేయి మాకు నేర్పు అని అనుకోవచ్చు. కానీ ట్రేడర్స్, నేను మీకు ఏమని చెప్తానా, నేను ఒక కొత్త సెటప్ మీద వర్క్ చేస్తానా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జనరల్ చూపిస్తాను. జనరల్ చూడండి ట్రేడర్స్, మ్యాక్స్ లాస్ ఎంత ట్రేడర్స్? ఈ నెల 365, 106, 348, ఇవాళ 400 మ్యాక్స్ లాస్. సరే, ప్రీవియస్ ఇయర్ 180, 210, ఓకే, 241. లాస్ట్ 7 ట్రేడ్లు తీసుకుంటే, 6 ట్రేడ్లు తీసుకుంటే ట్రేడర్స్ మ్యాక్స్ కలిపి 1500 కాలే ట్రేడర్. కానీ ఒక్క ప్రాఫిట్ వచ్చేసి రూ. 1000. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పిన, నేను ఒక కొత్త సెటప్ మీద వర్క్ చేస్తానని. స్మాల్ రిస్క్ ఉంటుంది, పెద్ద రివార్డ్ ఉంటుంది. ఓకే, నేను లాసెస్ ఇస్తా, ట్రై చేస్తాను, లైక్ లెర్నింగ్ చేస్తాను ట్రేడర్స్ ఈ సెటప్ మీద. ఒకవేళ కనుక ఈ సెటప్ కనుక ప్రాపర్గా వర్క్ అయింది అనుకో ట్రేడర్స్, మంచి రిజల్ట్స్ వస్తాయి ట్రేడర్స్. ఫ్యూచర్లో మంచి అంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి ట్రేడర్స్, ఓన్లీ చెప్పడం కాదు, ఒకసారి మీకు చూపిస్తా. నిఫ్టీ ఫ్యూచరు, నిఫ్టీ స్పాట్ ఫ్యూచర్ రెండు పక్కన పక్కన పెట్టి చూసిన. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్యూచర్ స్పాట్ అన్ని పక్కన పక్కన పెట్టి డాటా ఎంత ఉందో, డాటా మొత్తం అంటే మొత్తం ట్రేడర్స్, నేను డాటా చూసిన ట్రేడర్స్. అంతకైతే మీకు ఇది ఓపెన్ కూడా చెప్పిస్తాను. ఎందుకంటే చూడండి, 22 నిమిషాల వీడియో ట్రేడర్స్. ఓకే, A to Z నేను అనేది వర్క్ చేసిన ట్రేడర్స్. ఈ సెటప్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ లైవ్ మార్కెట్లో నాకు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఇనిషియల్ స్టేజ్లలో అయితే ట్రేడర్స్. ఓకే, దాని తర్వాత నేను రికవర్ అయినప్పుడు మీరు ఒకసారి చూడండి, అప్పుడు మీకే అర్థమైంది, అబ్బా ఇవి మంచి సెటప్ ఉంది, మాకు కూడా కావాలంటారు. ఆ రోజు నేను తెస్తా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ట్రేడర్స్, ఇవాళ లాస్ ఎందుకు అయింది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఒక ట్రేడ్ 11:23కి పెట్టినా. ఓకే, ఇంకోటి 13:29కి పెట్టిన. దానికంటే ముందు ట్రేడర్స్ వాట్సాప్కి వస్తే, వాట్సాప్లో మార్నింగే బై అండ్ డిప్ ప్లానింగ్ అని పెట్టిన, నిఫ్టీ లుకింగ్ గుడ్ అని పెట్టిన, నిఫ్టీలోనే ట్రేడ్ తీసుకున్నా నేను. ఓకే, దాని తర్వాత ఏమైంది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ, కానీ 50% టాప్ టు బాటమ్ ఉంది. A to Z మనం ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అన్నిటికన్నీ మనము డిస్కషన్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని మెసేజ్ కూడా చేసిన. ఒక నిమిషం, 1 మినిట్. ఇక్కడ కూడా ట్రేడర్స్, ఇక్కడ ఎవరైతే అందరు ఎస్ఎల్ ఉన్నాయో, ఎస్ఎల్ కొట్టేస్తుంది, లేపేస్తుంది అని నా వ్యూ ఉన్నా. పెట్టిన 5 minutes లోనే అందరికి కొట్టేసింది. చూడండి, ఇది వచ్చేసి 151 చూడండి. దాని తర్వాత 159కి చూడండి ట్రేడర్స్. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్, ఎక్స్పీరియన్స్ ఉంది నా దగ్గర. కానీ మార్కెట్ లక్ ఉంటుంది కదా ట్రేడర్స్, లక్ అనేది నాకు హెల్ప్ చేస్తలే. లక్ నా వెంట లేదు. లక్ వచ్చినప్పుడు మీరే చూస్తారు. ఓకే, ఎట్లా గ్రో అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ ఎంట్రీకి వస్తే, నిఫ్టీలో నేను ఎంట్రీ తీసుకున్నా కదా ట్రేడర్స్, ఇది ఒక లాస్ అయింది. ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నా అనేది ఒకసారి చూసుకుందాం ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నేను ఇక్కడ ఒక బై ఎంట్రీ తీసుకున్నా. మంచి షార్ప్ అప్ మూవ్, నిన్నటికన్నా పైన ఉంది కాబట్టి బై సైడ్. ఓకే, ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. నాకు రూ. 700 ప్రాఫిట్ చూపెట్టడానికి. కానీ నా టార్గెట్ వచ్చేసి ట్రేడర్స్ చాలా పైన ఉంది. ఎందుకంటే ట్రేడర్స్, ఒకసారి పెద్ద టైం ఫ్రేమ్ పోయినాం అనుకో ట్రేడర్స్, ఒకసారి పెద్ద టైం ఫ్రేమ్ కొత్త ట్రేడర్స్, నేను ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్, సమ్వేర్ అరౌండ్ ఈ డిప్లల్లా. నేనేం ప్లాన్ చేస్తానంటే, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ట్రేడర్స్. కానీ ట్రేడర్స్ ఫస్ట్ సెకండ్ టచ్ అండ్ ఇది 4th టైం వస్తుంది కాబట్టి బ్రేక్అవుట్కు హై ప్రాబబిలిటీ ఉంది. సో నేనేమని చూస్తానంటే, ఈ లెవెల్ని ఈజీగా బ్రేక్ చేసి ఈ లెవెల్ వరకు వస్తుంది. ఈ లెవెల్ వరకు అంటే నాకు పెద్ద టార్గెట్ వస్తుంది అని నేను ఫిక్స్ చేసిన. దాని తర్వాత ట్రేడర్స్, మార్కెట్ ఇక్కడి నుంచే టర్న్ అరౌండ్ అయింది ట్రేడర్స్. ఓకే, టర్న్ అరౌండ్ అయింది. ఇక ఇంత 700 నుంచి లాస్లో ఎందుకు కన్వర్ట్ చేయడం అంటే, ఇక్కడనే అయిపోయింది ట్రేడర్స్. ఇక్కడనే ఎగ్జిట్ అయిపోయినా.
రూ. 92 ప్రాఫిట్. దాని తర్వాత ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోవద్దు అనుకున్నా, కానీ ట్రేడర్స్ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్ చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తానా. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ట్రేడర్స్, ఈ లెవెల్లో ఇంకొక ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు అంటే ట్రేడర్స్ నిన్నటి రోజున మీరు చూస్తే ట్రేడర్స్, నిన్నటి రోజున బ్యాంక్ నిఫ్టీ కనుక మీరు చూస్తే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. నిన్నటి రోజున ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న, ఎస్ఎల్ హిట్ అయింది. దాని తర్వాత ఫైనల్ గా ఏదైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఓకే, దాని తర్వాత కిందికి నా వైపు పోయింది. సేమ్ థియరీ ట్రేడర్స్ ఇవాళ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవాళ కూడా అట్లనే ఉంది ట్రేడర్స్ మార్కెట్. సో బ్రేక్ డౌన్ ఇచ్చింది, దాని తర్వాత నా సెటప్ ఇచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న 18 పాయింట్ల సంథింగ్ ఎస్ఎల్ వస్తుంది. ఓకే, నిన్న మిస్ అయింది, మరి ఇవాళ కూడా మిస్ అయిద్దేమో మూమెంటము అని ఇంకొక ఎంట్రీ తీసుకున్నా. ఎందుకంటే నా రిస్క్ కంట్రోల్ లోపలనే ఉంది కాబట్టి నా ఎస్ఎల్ సింప్లీగా ఇది పెట్టిన, దాని తర్వాత సింపుల్గా ఎస్ఎల్ కొట్టేసింది, దాని తర్వాత అగెనెస్ట్గా పోయింది ట్రేడర్స్. ఓకే, ఇవాళ వచ్చేసి సింపుల్గా 400-500 రూపాయలు అయితే లాస్ చేసిన ట్రేడర్స్.